హ్మ్, అసలు తినడానికి ఫ్రూట్సే లేవే. నాకు తెలిసి ఆ పైన ఉంటుందేమో. కష్టంగా ఉంది, అసలు నాకు అందట్లేదు. ఏదో ఒకటి ఐడియా ఆలోచించాలి. నాన్నగారు ఒకసారి ఇలా హాల్లోకి రండి. వస్తున్నాను రమేష్. చెప్పు రమేష్, ఎందుకు నన్ను పిలిచావు? ఇంతకీ డాక్టర్ ఎందుకు వచ్చారు? అదేంటంటే 1 నెల ముందు మీరు అసలు ఏం తినవద్దు, ఓన్లీ ఫ్రూట్సే తినాలి, పాలు తాగాలి అన్నాం కదా. అవును అన్నారు. ఈరోజు నేను ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను. అదేంటిది? అదేంటంటే మీరు ఫ్రూట్స్ కాకుండా మిగతా ఐటమ్స్ కూడా తినచ్చు. నాకు ఇంత గుడ్ న్యూస్ చెప్పినందుకు థ్యాంక్ యూ డాక్టర్. అరే, నేను చెప్పేది ఒకసారి వినండి. ఏంటి డాక్టర్? నేను మిగతా ఐటమ్స్ కూడా తినచ్చు అన్నా, అంతే కదా. ఎప్పుడు తినాలో చెప్పలేదు కదా. మరి మా నాన్నగారు ఎప్పటి నుంచి తినాలి డాక్టర్? అది 1 సంవత్సరం తర్వాత నుంచి. ఏంటి, 1 సంవత్సరం తర్వాత? అవును. బాధపడకండి, కోపంగా కూడా ఉండకండి. ఇంకోసారి మా ఇంటికి వచ్చారో ఇంకోసారి మీ ఇంటికి రానులే సార్. ఇంకొకసారి నువ్వు ఇలాంటి డాక్టర్స్ని తెచ్చావో నువ్వు అయిపోతావు రమేష్. సరే నాన్నగారు, ఇంకోసారి నేను వెళ్తానులే. మీ మంచి కోసం తెస్తే ఇలా అంటారా? నేను అలా కోపంతో మాట్లాడాను కాబట్టి నన్ను క్షమించు. థ్యాంక్ యూ నాన్నగారు. చూసారా నా యాక్టింగ్ ఫ్రెండ్స్? నా యాక్టింగ్ చూసారా? నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంకొన్ని వీడియోస్ కోసం వేచి ఉండండి. గుడ్ బై.